బ్రదర్ నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నాగేష్. నగేష్. ఏం చేస్తుంటారు మీరు? బీఎడ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం గ్యాస్ గోదాం వర్క్ చేస్తున్నది వచ్చి చిన్న ఖాళీ చేస్తున్న వ్యవసాయం చేసుకుంటా. అవునా? అదేంటి మరి బీఈడి చదువుకుని ఉద్యోగం అలాంటిది ఇట్లా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే ఉద్యోగం ఆశించడం అది వాస్తవం అయితే కాదండి. కాదు. అది మరి ప్రభుత్వం మారింది ఎలా ఉండబోతున్నారు? ఇప్పుడైతే చేంజ్ అయింది, చూస్తున్నాం. వస్తే నమ్మకం ఉందా? నమ్మకం అయితే ఉంది కాబట్టి ఇక్కడ మొన్న మెగా డిఎస్సి కూడా ఏదో రిలీజ్ చేశారు కదా. చేశారు, చూస్తున్నాం, దానికోసం వెయిట్ చేస్తున్నాం. సరే, మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఒక నిరుద్యోగిగా ఏంటి ఏమనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు మనం చేవేళ్ళ నియోజకవర్గంలో ఉన్నాం, పార్లమెంట్ పరిధిలో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ 3 పార్టీల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. సో మరి ఏంటి, ఎవరు గెలిచే అవకాశం? కాంగ్రెస్ పార్టీనా, బీజేపీ పార్టీనా, లేకపోతే బీఆర్ఎస్? ఏంటి పరిస్థితి? ప్రజెంట్ అయితే కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ కారణం? కారణం ఏంటంటే అధికారంలో కూడా అదే ఉంది, కాంగ్రెస్ ఉంది. ఇంకోటి అప్పట్లో కూడా బీఆర్ఎస్లో ఉన్న మన రంజిత్ రెడ్డి కూడా బాగానే చేసిండు. మరి ఏ విషయంలోనే కొంచెం ముందునే ఉన్నాడు ఆయన. రంజిత్ రెడ్డి చేసిండు, బాగానే చేసిండు, చేస్తాడనే ఉద్దేశంతో ఉంది. ఇప్పుడు కూడా ఉంది, చేస్తారు, నమ్మకం ఉంది. సో ఉద్యోగాలు వస్తాయి, నమ్మకం ఉందా? ఉద్యోగాలు వస్తాయి, కొంచెం డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో పోటీ తీవ్రంగా ఉందనుకుంటున్నారా, లేదా వారు వన్ సైడ్ అనుకుంటున్నారా? గట్టి పోటీ అయితే ఉంది. ప్రజెంట్ అయితే గట్టి పోటీ అయితే మన కొండేశ్వర రెడ్డి కానీ ఈయనకు గట్టి పోటీ ఉంది. సో మరి ఏంటి, మరి బీజేపీ అంటే కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి తెలంగాణలో? అదే ఇక్కడ మెజార్టీ ఎంత రావచ్చు? ఇక్కడ నుంచి అయితే మెజార్టీ అయితే బాగానే వస్తుంది. ఎంత సీట్ అయితే అంత ఎక్స్పెక్టేషన్ చేయలేదు. బాగా అయితే మా సైడ్ నుంచి అయితే బాగానే వస్తుంది. ఓకే, ఎంత మెజార్టీ ఎంత రావచ్చు? అదే మన ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటారు? 17కి 17 రావాలని కోరుకుంటున్నాను నేనైతే. వస్తాయన్నా అట్లా? నేనైతే కోరుకుంటున్నాను పర్సనల్గా అయితే అంత అయితే గెస్సింగ్ చేయలేను. మొన్న మ్యారేజ్ ఉంది. ప్రజెంట్ అయితే సో మొత్తానికి అయితే ఒక 17 స్థానాల్లో ఒక 17 రావాలని కోరుకుంటున్నాను. కానీ ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు? మ్యాక్సిమం ఒక 9-10 దాకా రావచ్చు. సో మెజార్టీ కూడా మంచిగా వస్తుంది. మెజార్టీ మా సైడ్. రంజిత్ రెడ్డి గారు ఎట్లాంటి వ్యక్తి? చాలా మంచి వ్యక్తి. మేము బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా చూసినాను. మా దగ్గర నుంచే ఉన్నాం. అప్పుడు కూడా చాలా డెవలప్మెంట్ చేసిండు. మా రోడ్డు కానీ ఇవ్వండి, ఏదైనా సరే 4-వే కోసం చాలా కొట్లాడిండు. మీకు టచ్ లో ఉంటారు ఆయన? టచ్ లో చాలా ఉంటాడు. చాలా ఇప్పుడైతే టచ్ లో ఉంటాడు. మొన్న మేము పార్టీ చేంజ్ అయింది కదా, మా సైడ్ నుంచి అయితే ఆయన ఎటువంటి అంటే అది కాదని మాది కాంగ్రెస్. ప్రజెంట్ అయితే కాంగ్రెస్. అప్పట్లో అయితే చాలా కష్టపడ్డాం మేము. అది ఓన్లీ నిరుద్యోగి చెప్తున్నా అంతే కానీ ఏం లేదు ఇక.